హాయ్, ఎలా ఉన్నా అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇన్ని రోజులు వీడియోలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మధ్య అన్ని బ్యాక్ టు బ్యాక్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. సో వాటి వల్ల పెట్టలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ మీ ముందుకైతే మంచి ల్యాండ్ తీసుకొచ్చాను తక్కువ బడ్జెట్లో. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్డబుల్గా ఉన్న ప్రైస్లో తీసుకొచ్చాను అనమాట. దీనికి రోడ్ అయితే ఉంది. ఈ రోడ్ వచ్చేసరికి 30 అడుగుల రోడ్డు అనమాట. మనకి తార్ రోడ్ నుంచి ఇక్కడికి 1/2 కిలోమీటర్ ఉంటుంది. హైవే నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట హైవే నుంచి. సో పొలం అయితే చాలా బాగుంది, తక్కువ బడ్జెట్. మీకు ప్రైస్ అనేది ఇప్పుడే చెప్పేస్తున్నాను. సో కస్టమర్ వచ్చేసరికి ఎకరం 7.5 లక్షలు చెప్తున్నాడు ఫైనల్ రేటు. సో ఇంకేం తగ్గిన అంటున్నాడు. ఒకవేళ కూర్చున్న ఒక 10-20 వేలు అటు ఇటు అంతకన్నా తగ్గదు. సో ఈ పొలం వచ్చేసరికి 2.5 ఎకరము. పొలం చాలా బాగుంది. ప్రజెంట్ అయితే దున్నలేదు, అంతే. దున్నించుకుంటే నీట్గా ఉంటుంది. దీని పక్క గట్టులోనే మొక్కజొన్న వేసింది ఫుల్గా. పొలంలో ఆల్రెడీ ఒక బోరు బొక్క ఉంది, దాంట్లో మనం మోటార్ దింపుకోవాలి అంతే. సో పొలం కూడా మీకు మొత్తం చూపిస్తాను ఫస్ట్. సో మీరు ఏంటంటే ఫస్ట్ డ్రోన్ షాట్స్ అయితే చూడండి. డ్రోన్ షాట్లు చూస్తే మీకు ఏంటంటే చుట్టూ లొకేషన్ అని అర్థమవుతుంది, చుట్టూ పంట పొలాలే. సో ఈ పొలం కూడా చూపిస్తాను మీకు. సో మన పొలంలోకి వెళ్ళిపోదాం. పొలం అయితే ఇదనమాట. దీనికి ఇది కూడా పై పొలంలోకి సపరేట్గా బాట ఉంది ఇలాగా మనకి. సో పై కార్నర్లో బాట ఉంది. మన పొలం చుట్టూ ఇలా రాళ్ళు వేసి ఉన్నాయి మొత్తం. సో అద్దురాళ్ళు అనమాట. పొలం దగ్గర కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ రాళ్ళు ఉంటాయి మొత్తం నీట్గా. సో మనం డైరెక్ట్గా ఫెన్సింగ్ వేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. సో పొలం అయితే సాయిల్ అయితే ప్యూర్ రెడ్ కాదు, లైట్గా రెడ్ మిక్సింగ్ ఉంటుంది. ఇది బ్లాక్ మిక్సింగ్ ఉంటుంది లైట్గా. ప్యూర్ రెడ్ అయితే కాదు కానీ సాయిల్ చాలా బాగుంది. దీన్ని గట్టు అనుకున్న పొలం చూడండి, మొక్కజొన్న వేసారు ఎంత బాగుందో. ఇదంతా మొక్కజొన్న వేసినారు అనమాట. ఎక్సలెంట్గా ఉంది మొక్కజొన్న అయితే, చాలా బాగా అయింది. సో ఇది కూడా అంతే అనమాట, సేమ్ ఇదే పొలం. కాకపోతే ఇదండి ప్రజెంట్ వీళ్ళు సాగు చేయలేదు. ఇలా పొలం అయితే సాగులో లేదనమాట. అంతే, సాగు చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి పొలం. మనకి ఇలా మీకు నేను ఇమేజ్ పెడతాను, షేప్ కూడా ఎలా ఉందో. సో నీట్గా ఉంది పొలం, అసలు ఎవరితో గొడవ లేదు. సో మీకు నేను ఫస్ట్ సాయిల్ క్వాలిటీ కూడా చూపిస్తాను. నేనైతే మిషన్ తెప్పించాను అనమాట సాయిల్ క్వాలిటీ చూడటానికి. సో మనం సాయిల్ క్వాలిటీ కూడా చూద్దాం ఫస్ట్. పంటకు అనుకూలంగా ఉన్న ల్యాండ్ లేదనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో అది కూడా మనం ఫస్ట్ క్లారిటీగా చూద్దాము. మిషన్ అయితే ఆన్ అయింది. సాయిల్ కూడా ఎంత క్వాలిటీ ఉందో. మనం ఏం లేదు, దీన్ని మనం భూమిలో లోపల పెడితే సో మీకు pH లెవెల్స్ కూడా చెక్ చేసి చూపిస్తాను. మిషన్ ఉంది మన దగ్గర, తెప్పించాం మీకోసమే. సో ఇది ఎండకి డిస్ప్లే కనబడట్లేదు. మీ కార్లోకి వెళ్ళిన తర్వాత కార్లో పెట్టి చూపిస్తాను ఎంత ఉంది ఏంటి అనేది. సో కార్లోకి అయితే వెళ్దాము. ఇందులో ఏంటంటే తీసాను కానీ నేనేం మార్చట్లేదు. ఇక్కడ మీకు ఎండకి ఏంటంటే అది ఓవర్ బ్రైట్నెస్ వల్ల డిస్ప్లే లైటింగ్ అంత లేదు దీనికి. ఇక్కడ ఉంది కదా pH లెవెల్ 6కి 7కి 7.5కి మధ్యలో ఉంది. 6.5 కూడా లేదు, ఇంకా తక్కువే ఉంది. 6.5 ఉందన్నమాట pH లెవెల్స్. 6.5 ఉంటే చాలా సాయిల్ చాలా బాగున్నట్టు. మీరు చూడండి టెంపరేచర్ ఎన్ని ఉన్నాయి. సో ఈ మొత్తం మీరు గూగుల్లో కొట్టుకుంటే మీకు ఏ పంటకు అనుకూలంగా ఉంటుందో కూడా చూపిస్తాను అనమాట. అందులో నా దగ్గర అయితే ఒక పాంప్లెట్ ఉంది, అది పెడతాను చూడండి. సో ఇదైతే చాలా పంటలకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ఇలా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది లేకుండా. మీకు ఇక్కడ వచ్చేసరికి ఈ pH లెవెల్స్ టెంపరేచర్స్ మొత్తం ఉన్నాయి చూడండి. ప్రజెంట్ సాగులో లేదు, అంతే. సాగు చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి బోరు బొక్క కూడా ఉంది. మనం అందులో కానీ మోటార్ బిగించుకుంటే సో మీకు వాటర్ వస్తుంది. మనకి ఏంటంటే కరెంట్ కనెక్షన్ కూడా ఉన్నాయి చూడండి. దీనికి కరెంటు, పొలంలో కరెంట్ ఉంది. మనం డీడీ తీసుకుంటే కరెంట్ కూడా వచ్చేస్తుంది. చుట్టూ అన్ని బోర్ల మీద డిపెండ్. రేపు వెలుగొండ ప్రాజెక్ట్ వస్తే వాటర్ వచ్చే అవకాశం కూడా ఉంది దీనికి. సో మీకు చూద్దాం, ఇంకా లోపలికి వెళ్ళి పొలం చూద్దాం. లోపల మొత్తం ఒకటే పొలము, రెడ్ సాయిల్, చాలా బాగుంటుంది పొలము. సో మీకు ఈ చెట్లు బిగిన వరకు అనమాట నీట్గా. ఈ చెట్లను తగలబెట్టుకుని దున్నించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది పొలము. పీకిన కాంచి ఆ యాప్ చెట్టు కానించి ఆ ట్రాన్స్ఫార్మర్. సో ఇటు వచ్చేసరికి అద్దు, ఇది ఉంది కదా అద్దు, ఏ నుంచి ఆ కిందకి వైపుకి అనమాట. మన కింద కారు చూసారు కదా, కారు వరకు మొత్తం ఇలా ఉంటుంది, ఎల్ షేప్లో ఉంటుంది. మరీ ఎల్లలా ఉండదు కానీ కొంచెం కార్నర్లో కొంచెం తగ్గిద్ది లైట్గా. పొలం అయితే నీట్గా మనం ఫెన్సింగ్ చేసుకుంటే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా తక్కువ బడ్జెట్, మంచిగా పంటలు పండే పొలము. సో మన బోరు కూడా దాన్ని కొంచెం ఫ్రెషింగ్ చేయించుకుని మోటార్ దింపించుకుంటే నీట్గా వాటర్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇబ్బంది లేదు మీకు. సో ఇదనమాట. ఇది వచ్చేసరికి మనకి ఏదన్నా డైరీ ఫామ్ పెట్టుకోనుకున్నా, గొర్రెల ఫామ్ పెట్టాలనుకున్నా,
సమ్ ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామంటే మాత్రం లోన్ ఇంక కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ దీనికి ఇంతకుముందు మార్ట్గేజ్ లోన్ ఉందన్నమాట. సో ఇప్పుడే క్లియర్ చేశారు వీళ్ళు. సో మనకి ఈ ల్యాండ్కి లోన్ కూడా వస్తుంది మీకు ఎవరికన్నా కావాలంటే. సో ఇది మార్కెట్ వాల్యూ కూడా చాలా బాగుంది. సో మంచి పొలం, ఎవరు మిస్ చేసుకోవద్దు. జస్ట్ మీకు ఏంటంటే అలా స్తంభం కనపడుతుంది, హై టెన్షన్ లైన్, ఆ స్తంభం దగ్గరే హైవే అనమాట, NH 565. హైదరాబాద్కి వచ్చేసరికి 250 కిలోమీటర్లు 240 కిలోమీటర్లు వచ్చింది ల్యాండ్లోకి. సో ఇది మీకు ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం దగ్గర ఉంటుంది అనమాట. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోకి వస్తుంది ల్యాండ్ ఇది. సో చాలా దగ్గర ఎర్రగొండపాలెంకి కూడా. మీకు ఎర్రగొండపాలెం అనేది ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. సో తొందరలో మున్సిపాలిటీ అవ్వబోతుంది. సో మీకు అన్ని పరంగా బాగుంటుంది ల్యాండ్ ఇది. చాలా తక్కువ బడ్జెట్లో ఉన్న ల్యాండ్ అనమాట. సో ఇది మీకు ఇంకేమన్నా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు పైన నెంబర్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. సో మీకు చెప్పి పంపిస్తాను. టైంపాస్ కాల్స్ అయితే అసలు నాకు రావట్లేదు. చాలా మంచిగా నన్ను రెస్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఎంకరేజ్ చేస్తున్నారు. మీ వల్లే నేను కొంచెం మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాను, మంచిగా గ్రో అవుతున్నాను. మంచి ల్యాండ్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో డాక్యుమెంట్ కూడా ఇది రిజిస్టర్ డాక్యుమెంట్ అనమాట. డాక్యుమెంట్ పరంగా కూడా చాలా క్లియర్ టైటిల్ ఉంది. సో పట్టా జిరాయితీ ఎటువంటి ఇబ్బంది అయితే ఇందులో లేదనమాట. మీకు డాక్యుమెంట్ పరంగా కూడా చాలా బాగుంది. రేట్ అయితే మాత్రం ఇంకా తగ్గించాడు, లైట్గా నెగిషిబుల్ ఉంది అంతేగాని భారీగా అయితే తగ్గదు. సో అది మీరు ఎవరైనా ముందే రేట్ అయితే ఫిక్స్ అయితే ఇక్కడికి రాండి. సో ఇదనమాట ల్యాండ్. నాకైతే బెస్ట్ తీసుకోవచ్చు అని నేను నా పరంగా తీసుకోవచ్చు అని చెప్తాను. ఎటువంటి ఇబ్బంది లేదు ల్యాండ్కి అయితే ఇది. సో నన్ను ఇలాగే ఇంకా మంచి ఎంకరేజ్ చేస్తే మంచి ల్యాండ్స్ మీ ముందు తీసుకొస్తాను. ఇప్పుడు నా దగ్గర కొన్నలందరికీ కూడా చాలా థ్యాంక్ యూ నన్ను నమ్మి. సో నా సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఏమైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు, నేను మీకు రెస్పాండ్ అవుతాను. నాకు టీం ఉంటుంది, టీం వర్క్ చేస్తున్నాం మేము. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, రిజిస్ట్రేషన్ కూడా మీకు మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటాము. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదనమాట ల్యాండ్. సో నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కోసం అయితే మేము ముందుకు వద్దాము. సో నా ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే షేర్ చేయండి. సో దట్ షేర్ చేయడం వల్ల ఇక్కడ ఎంత రేట్లు ఉన్నాయి ఏంటి అనేది అందరికి తెలుస్తాయి. మీ ముందుకైతే మంచి ల్యాండ్స్ అయితే తీసుకొస్తాను నేను. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్. పొలంలోకి రోడ్డు అనమాట. ఇది పంచాయతీ రోడ్డు అంటారు. ఒకరితో సంబంధం లేదు, ఏదో పొలాల గట్ల నుంచి వచ్చిన రోడ్డు ఏం కాదు. మనకు ఆ మొక్కజొన్న వేసిన కానీ ఈ గట్టు వరకు రోడ్డు ఇది. కాకపోతే మన వాడుకలో ఇది ఉంది. సో అంత పెద్ద రోడ్డు అనమాట ఇది. రోడ్డు కూడా చాలా బాగుంది. ఇవి తార్ రోడ్డు కూడా చూపిస్తాను అమ్మటే. మన దీనికి దగ్గరలో విలేజ్ కూడా ఉంటుంది. ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ కూడా వచ్చింది. మనకి ఏదైనా కోళ్ళ ఫారం షెడ్ అయి పెట్టుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది. సో ఇక్కడ నుంచి ఇంకో పంచాయతీ రోడ్డు కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మళ్ళీ మనం తార్ రోడ్డుకి వెళ్ళిపోతాం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే. సో మనం ఒక 1/2 కిలోమీటర్ కొంచెం ఎక్కువగా రాకుండా మనకి తార్ రోడ్ వచ్చింది అనమాట. డైరెక్ట్ తార్ రోడ్డుకి ఎక్కుతాము. మనం ఈ తార్ రోడ్డుకి వచ్చేటప్పుడు ఇటు రావచ్చు విలేజ్కి సంబంధం లేకుండా. కొంచెం ఎదురు ఇంకో రోడ్డు ఉంది, ఆ రోడ్లోంచి వెళ్తే డైరెక్ట్ విలేజ్లోకి వెళ్ళిపోవచ్చు తార్ రోడ్డు సంబంధం లేకుండా. ఇక్కడ నుంచి మనం హైవే కూడా చాలా దగ్గర ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో హైవే వచ్చింది అనమాట మనకి. సో మీకు ఏదన్నా రేపు లారీ ఏమన్నా వెళ్ళాలన్నా, వెహికల్స్ ఏమన్నా వెళ్ళాలన్నా అసలు విలేజ్తో సంబంధం లేకుండా వెళ్ళిపోద్ది. సో ఈ ఏరియాలో ఎక్కువ పంటలు వచ్చేసరికి మొక్కజొన్న, పొగాకు, మిరప, పత్తి అవి ఎక్కువ వేస్తున్నారు. బట్ ఈ ఏరియా వచ్చేసరికి మొక్కజొన్న ఎక్కువ వేశారు. మొక్కజొన్న రిక్రూట్మెంట్ ఎక్కువ ఉందని ఫ్యాక్టరీ వాళ్ళు సో అడగడం వల్ల వీళ్ళు ఎక్కువ వేసుకున్నారు. డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పంలోనే అదనమాట. ఎవ్రీ ఇయర్ వస్తే మిరప, పొగాకు ఎక్కువ 2 పంటలు. తర్వాత థర్డ్ పంటగా మొక్కజొన్న వేస్తున్నారు. అక్కడక్కడ బత్తాయి తోటలు, నిమ్మ తోటలు కూడా ఉంటాయి చుట్టుపక్కల. ఆ తర్వాత వేరే వచ్చేసరికి మనకి పత్తి వేస్తారు రేరుగా కొంచెం మా ఏరియాలో. సో మీకు ఇక్కడ వచ్చేసరికి రేపు వెలుగొండ కానీ కాలం వస్తే ఇటువైపు వాటర్ వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉంది. సో వెలుగొండ వాటర్ వస్తే కంపల్సరీ మీకు కొంచెం ఎదురుగా చెట్టు కనపడుతుంది హైవే అనమాట. అది NH 565 నేషనల్ హైవే వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, లేదు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎర్రగొండపాలెం అండ్ మనకి మార్కాపురం, పొదిలి, తర్వాత ఖమ్మం, గిద్దలూరు. సో అన్ని కనెక్టివిటీ అనమాట కనిగిరి వరకు. సో ఇటు నుంచి మళ్ళీ బెంగళూరు కూడా కనెక్ట్ అవుతుంది ఈ హైవే వచ్చేసరికి. సో అది అనమాట. పొలం అయితే ఆ ప్రైస్లో తీసి పెట్టుకోవచ్చు. మంచి పొలం, అది ఇబ్బంది లేదు మనకి. దానికి పెద్ద పెట్టుబడి కూడా ఏం లేదు. జస్ట్ దున్నించుకుంటే అయిపోద్ది. ఆ కంపలు తగలబెట్టి దున్నించుకుంటే అయిపోద్ది. చెట్లు కూడా వాళ్ళే బిగించి పెట్టున్నారు. సో మనం ఏంటంటే దున్నించుకొని అయితే అయిపోద్ది అనమాట నీట్గా.